ఉత్సవాల్లో భాగంగా బాలాపూర్ గ్రామానికి సంబంధించిన అన్ని కులస్తులు కులాల వారు అన్ని పార్టీల వారు గ్రామ పెద్దలు చిన్న అందరూ కూడా ఐక్యమత్యంతో ఎందుకు చెప్తున్నానంటే గత మూడు నెలల నుంచి 3-4 మీటింగ్లు పెట్టుకున్న తర్వాత అందరి ఏకాభిప్రాయంతో అన్ని కులాల వారు అన్ని పార్టీల వారితో ఏకాభిప్రాయంతో ఈ బొడ్రాయి ఉత్సవాలు ప్రారంభం కాబోతున్నది. ముఖ్యంగా ఏంటంటే విశిష్టంగా మీరందరూ కూడా చూసుంటారు, ఏ గ్రామంలో కూడా జరిగినటువంటి విధంగా బాలాపూర్ గ్రామంలో బొడ్రాయి ఉత్సవాలు జరగబోతున్నాయి. ఇది ముఖ్యంగా మీరు పాయింట్అవుట్ చేసుకోవాల్సిందిగా మనం ప్రెస్ సోదరులు కూడా మనం చేస్తున్నాం. ఎందుకంటే బాలాపూర్ గ్రామంలో మన హిందువులకు సంబంధించిన ఉత్సవాలు ఏవైనా కానీ గణేష్ అనుకో మీరు అయ్యప్ప స్వామి అనుకో ఈ రోజు కూడా దానికి ఆ కార్యక్రమం ఎట్లయితే జరిగినో రేపు బొడ్రాయి పండుగ కూడా చాలా బ్రహ్మాండంగా జరగబోతున్నాయి. ఈ కార్యక్రమంలో మరి వివిధ ప్రాంతాల వారు మనందరు పెద్దలు చెప్పినట్టు అన్ని పార్టీల నాయకులు అన్ని పార్టీలకు సంబంధించిన అందరూ కూడా మన చుట్టాలతో సహా బాలాపూర్ గ్రామంలో 27-28 తారీఖు చిక్కిర్చిపోయే అవకాశం కూడా ఉన్నది. దీనిగాను ఇంకొకటి ఏంటంటే బాలాపూర్ గ్రామంలో అందరం కూడా అన్ని పార్టీల వారు అన్ని కులస్తులు కూడా ఒకటి తీర్మానించినాం. ఒక ప్రాంతం అనేది బాలాపూర్ ఎక్కడ చూడు ఏదనంటే ఒక కార్యక్రమం చేస్తే ఈ కళల బొమ్మలు చూడన్న విధంగా ఉండేవి. బాలాపూర్ గ్రామంలో గ్రామ పెద్దలు చిన్నలు అన్ని పార్టీల వారు కూడా ఒకటి నిషేధించినాం. అదేంటంటే ఒక బ్యానర్లు ఏ పార్టీ జెండా ఉండొద్దు, అందరం కూడా అన్ని పార్టీలు కూర్చొని ఒక ప్రాంతంలో ఇంతకుముందు ఒక వినాయకుడికి ఇక్కడ నుంచి గణేష్ చౌకాలకు ఉండేవి, అట్లా కాకుండా మొత్తం బ్యానర్లే ఉండొద్దు అనేది కూడా మా గ్రామస్తులు పెద్దలందరి నిర్ణయాల ప్రకారం అందరం కూడా అదొకటి హైలైట్ గా కాబోతున్నది. మీరు దృష్టిలో పెట్టుకుని ప్రతి జాగాలు కూడా దీన్ని తోడు చేసుకొని కూడా అందరూ రాబోయే కాలంలో కూడా నడుచుకుంటారని కూడా నేను భావిస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఈ ఉత్సవంలో పాల్గొని మా పెద్దలందరూ చెప్పినట్టు 25 నుంచి 28 తారీఖు వరకు బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాలు జరుగుతాయి. మేము కూడా ఈ కార్యక్రమం అందరూ సహకరించి పెద్ద ఎత్తున చేస్తామని కూడా ముగిస్తున్నాం.